ఇంతకుముందు మనం రోడ్ పైన మధుది డబుల్ స్టేర్ బిల్డింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ చూసాం. రమావత్ మధుది పాత ఇల్లు. తొడగాలంటే డైర్ కూడా లేదు మధుకి. ఇంతకుముందు మనం రోడ్ పైన మధుది డబుల్ స్టేర్ బిల్డింగ్ డూప్లెక్స్ బిల్డింగ్ చూసాం. రమావత్ మధుది పాత ఇల్లు. ఇది రమావత్ మధు యొక్క పాత ఇల్లు. సో అప్పటికి ఇప్పటికి చూడండి, జస్ట్ ఒక 3 years లో దాదాపుగా కొన్ని వేల కోట్లు కొల్లగొట్టి ప్రజల దగ్గర అట్లా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. అంతకు ముందు వాళ్ళ బిల్డింగ్ ఇది. ఇది ఫస్ట్ లో ఉన్న పాత ఇల్లు. ఇది మన ఇల్లంక పోయి వచ్చిందేమో కొత్త ఇల్లు. మంగళిది ఆయన ఇద్దరు ఎస్టిమేట్ తోటి ఆడగట్టించారు అన్నట్టు. ఇది పాత ఇల్లు. ఇది అసలు చాలా చిన్నగా ఉందిగా, మొత్తం చాలా చిన్నగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడ ఉండేవారా? మీది ఊరే కాబట్టి మీకు బాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత ముందు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళకి ఏం తినదానికి కూడా లేవు. ఆయన మధు తొడగాలంటే డైర్ కూడా లేదు మధుకి. కాళ్ళ చెప్పులు లేవు. ఆయన సెడ్డు ఏడున్నాయో ఆ సెడ్డులో పేడ ఎత్తటాయన. ఆయన ఇంత ముందు ఈ కోడి పిల్లలకు సూది వేస్తాడు. ఇంత ముందు ఆయన ఈ మా డబ్బులు తీసుకొని పోయి ఆ బంగ్లీకి తీసుకొచ్చి పెద్ద బిల్డింగ్ కట్టినాడు. ఇంత ముందు ఏం లేదు ఆయనకి. ఆ లక్క శైలజ, ఈ శైలజ పెళ్లి చేసినప్పుడు కూడా వాళ్ళకి తినదానికి కూడా ఏం లేదు. ఇప్పుడు మా డబ్బులు తీసుకొని ఆ శైలజ కూడా మాట్లాడుతుంది, ఆయన కూడా మాట్లాడుతుంది. ఇలాంటి బ్యాగులలో నింపుకొని పోయేది డబ్బులు బ్యాగ్. అలాంటి బ్యాగ్లలో డబ్బులు నింపుకొని తీసుకెళ్లేవారంట. ఈ బ్యాగులలో నింపుకొని పోయేది. ఇలాంటి బ్యాగ్లలో డబ్బులు, అలాగే ఈ ధాన్యం ఏదైతే పడతారో సంచులు, వాళ్ళు కష్టపడి సంపాదించిన పైసలు కాబట్టి తీసుకోవచ్చురు. పత్తి పొరాలు సంచులు పెద్దది, సంచులతో డబ్బులు నింపుకొని పోయేది. ఆ ఇల్లు చూడండి, ఒకసారి పైన క్యాప్చర్ చేయండి ఎట్లా ఉన్నదో చూడండి. అదే అర్థమవుతుంది. సో రమావత్ మధు చాలా చాలా పేద కుటుంబం, కానీ ప్రజల దగ్గర డబ్బులు దోచుకుని ఈ రోజు చాలా పెద్ద బిల్డింగ్ కట్టేశాడు. చాలా ఇదేంటి, తను విన్ఫిత్ వర్క్ చేసినప్పుడు అప్పటిది. ఇంతకుముందు విన్ఫినిత్ అనే దాంట్లో చేశాడు. దాంట్లో చేసేవాడు. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇట్లాంటి విన్ఫినిత్ పెట్టి మమ్మల్ని అందరు నాగం చేశాడు. విజయవాడ తెచ్చిండు. 2023లో ఉన్నది కదా. సో అంటే చాలా పరిస్థితి గౌరవంగా ఉండేది ఒకప్పుడైతే. వీళ్ళది వీళ్ళందరూ కూడా పారిపోయారు ఇప్పుడు. వీళ్ళు ఎక్కడ అప్స్కానరు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కానీ ఎవరు లేరు ఇక్కడ. ఇల్లు వాకిలు అందరు వదిలేసి వచ్చారు. ఇల్లు పొలాలు వాకిలు అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళిపోయారు మొత్తం. ఇక్కడ కూడా డబ్బులు తెచ్చేవాడా? ఇక్కడ కూడా తెచ్చేది. బ్యాగులు తెచ్చేది. ఎక్కడంటే ఇక 24/7 కార్ల మినిమం 1-2 CR మినిమం ఉండేది అతని దగ్గర కలెక్ట్ చేసుకునే తండాలలో. మేము కూడా చెప్పేది, ఇంత ఉంటే నీకు ప్రాణగండం ఉంటది జర చూసి అని చెప్తే కూడా వినకపోయేది మా మాట. అది ఇక వినకపోయేది అంటే ఇక మేము ఇచ్చినాం కాబట్టి మాకు అట్లనే చూపించిండు. అంటే ఇల్లు ఎంత చిన్నగా ఉంది, ఇప్పుడు అక్కడ బిల్డింగ్ ఎంత పెద్దది. అసలు హైదరాబాద్ లో సినిమా వాళ్ళకి గానీ లేదంటే ఎమ్మెల్యేలకు గానీ అట్లాంటి బిల్డింగ్ ఉండదు నాకు తెలిసి. చూడండి అన్న, కనిపిస్తలేదా డూప్లెక్స్? ఎంత బాగుందో డూప్లెక్స్ చూడండి. ఇది సరిపోతుందో సరిపోదో అనేసి ఇంకా పెద్దది కట్టుకుంటుంది. పర్సన్ అసలు ఏం చేయాలంటారు? తక్షణమే గవర్నమెంట్ స్పందించాలి. వ్యవస్థ గాని పోలీస్ యంత్రాంగం గాని అంతా గవర్నమెంట్ చేతిలో కాబట్టి ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేయాలి. ఎంత త్వరగా చేస్తే అన్ని ప్రాణాలను మీరు కాపాడుకున్న వాళ్ళ
ఇవాళ మేము ఓట్లేసి గెలిపించి మాకే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎవరు ఉంటున్నారు ఇక్కడ? ఎవరు ఉంటలేరు. ఇది వరకు వాళ్ళ డాడీ ఉండేది, వాళ్ళ తల్లి లేదు, చనిపోయింది. వాళ్ళ డాడీ ఎట్లా అంటాడు? వాళ్ళ డాడీ అంత ఏం లేదు, వ్యవసాయం చేసుకునేది, ఆయనకి ఏం లేదు. ఆయన లేడు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు మొత్తము అప్స్కాన్ అంతా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. రైట్. సో ఇది చూసారు కదా, మధు ఇంతకు ముందు ఎలా ఉండేవాడో అతని గతం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఇంత చిన్న బిల్డింగ్ నాకు తెలిసి ఇది ఒక సెంటు కూడా ఉండదేమో. అట్లాంటిది ఇప్పుడు అక్కడ సుమారు కొన్ని కోట్లు పెట్టి దగ్గరగా 10 కోట్ల బిల్డింగ్ కట్టాడు అక్కడ. కేవలం 10వ తరగతి చదువుకుని ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ప్రజల దగ్గర ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలి, అవన్నీ కూడా నేర్చుకుని ఒక ముఠాగా ఏర్పాటు అయ్యి అందరూ కలిసి ఈ పలుగు తండాల్లో ఉన్న ప్రజల దగ్గర డబ్బును దోచేసుకుని వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని పెద్ద పెద్ద కార్లు కొనుక్కుని బంగారం పెద్ద పెద్ద గొలుసులు చైన్లు ఇవన్నీ వేసుకుని ఈరోజు ఈ పలుగు తండాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి లాగేశాడు. వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వారి భూమిని తాకట్టు పెట్టుకున్నారు, వారు ఉంటున్న ఇల్లును తాకట్టు పెట్టుకున్నారు, కూతురి పెళ్లి కోసం అలాగే చదువుల కోసం వారి బిడ్డల కోసం పెట్టుకున్న డబ్బు, అలాగే బ్యాంకులలో లోన్లు పెట్టి వాళ్ళకున్న బంగారాన్ని కూడా అమ్మేసి కొన్ని వాటిని తాకట్టు పెట్టి అన్ని రకాలుగా 3 నెలల వరకు కూడా బాగానే ఇచ్చాడు డబ్బులు. కానీ 4వ నెల నుంచి వీళ్ళకి టోపీ పెట్టేశాడు. సో దీంతో అసలు పోయే ఇంట్రెస్ట్ అయితే ఎలాగో రాదు, అసలు ఇచ్చిన డబ్బులు కూడా మొత్తం కూడా ఇప్పుడు రాని పరిస్థితి. ఎందుకంటే అతను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. సో వీళ్ళ ప్రజల యొక్క బాధను చూస్తుంటే చాలా